సో గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 28 జూన్ 2025 కరెంట్ అఫైర్స్. సో ఫస్ట్ వచ్చేసి కేంద్ర గణాంక శాఖ నివేదిక 2011-12 నుంచి 2023-24 వరకు వ్యవసాయ అనుబంధ రంగాల ఉత్పాదక విలువపై దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో ఉందన్నమాట. అంటే కేంద్ర గణాంక శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఏంటా నివేదిక అంటే 2011-12 నుండి 2023-24 వరకు వ్యవసాయ మరియు అనుబంధ రంగాల యొక్క ఉత్పాదక విలువపై నివేదికను విడుదల చేసిందనమాట. సో ఆ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ అనేది 11వ స్థానంలో నిలిచిందనమాట. మరి అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తులు, ఇక్కడేమో వ్యవసాయ అనుబంధ రంగాల స్థూల ఉత్పత్తి విలువలో తెలంగాణ 11వ స్థానంలో ఉంది. మరి అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలోనేమో తెలంగాణ 4వ స్థానంలో ఉంది. ఎస్పెషల్గా వరి ఉత్పత్తిలో వచ్చేసి తెలంగాణ 1వ స్థానంలో ఉందన్నమాట. సో వరి ఉత్పత్తి అనేది 13 సంవత్సరాల్లో వరిలో 3 రెట్లు వృద్ధి అనేది నమోదైందనమాట. అట్లా కానీ తెలంగాణ రాష్ట్రంలో తగ్గిన కూరగాయల సాగు, పప్పు దినుసులు, మామిడి, పసుపు ఇవన్నీ కూడా తగ్గినాయి అనమాట. వరి మాత్రం పెరిగిందని చెప్పేసి చెప్తున్నారు. అట్లాగే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో ఇక్కడ మనం ఏమన్నాము, అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తి విలువలో తెలంగాణ 4వ స్థానం అన్నాం కదా. ఇక్కడ చూస్తే అన్ని రకాల ధాన్యాల ఉత్పత్తిలో ఫస్ట్ 3 స్థానాలు యూపీ, పంజాబ్, మధ్యప్రదేశ్, 4వ స్థానం వచ్చేసి తెలంగాణ అనమాట. సో దేశంలో అగ్రస్థానంలో కొనసాగుతున్నాయి. దేశ స్థూల ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ అనుబంధ రంగాలు దాదాపు 18% వాటాతో ఆహార భద్రతను కల్పించడంతో పాటు ఆర్థిక వ్యవస్థ బలోపేతం, ఉపాధి కల్పన, ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్నాయి అన్నమాట. అంటే దేశం యొక్క స్థూల ఆర్థిక వ్యవస్థలో ఏ రంగాలు అంటే వ్యవసాయ మరియు అనుబంధ రంగాలు ఎంత వాటాతో అంటే దాదాపు 18% వాటాతో మనకి ఆహార భద్రతను కల్పిస్తున్నాయి. అట్లాగే ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేస్తుంది, ఉపాధి కల్పన కల్పిస్తుంది, ఆర్థికాభివృద్ధికి దోహదం కూడా చేస్తుంది అనమాట ఈ వ్యవసాయ అనుబంధ రంగాలు. సో గత 13 సంవత్సరాలలో ఈ వాటా అనేది 18.5% నుండి 17.8% తగ్గిందనమాట. సో 2023-24లో రాష్ట్రంలో వ్యవసాయ అనుబంధ రంగాల యొక్క విలువ 1.12 లక్షల కోట్లు అనమాట. ప్రతి జూట్ మరియు ఇతర నార ఉత్పత్తుల విలువలో రాష్ట్ర వాటా 9.3 నుండి 13%కి పెరిగిందనమాట. దేంట్లో అంటే పత్తి, జూట్ మరియు నార ఉత్పత్తులు. సో దేశంలో ఆర్థిక వ్యవస్థ యొక్క విలువ 274.13 లక్షల కోట్లు అనమాట. సో వ్యవసాయ అనుబంధ రంగాల విలువ 48.78 లక్షల కోట్లు. అంటే ఓవరాల్గా ఆర్థిక వ్యవస్థ యొక్క విలువ ఎంత అంటే 274.13 లక్షల కోట్లు. అందులో వ్యవసాయ మరియు అనుబంధ రంగాల విలువ ఎంత అంటే 48.78 లక్షల కోట్లు అనమాట. గత 13 సంవత్సరాలలో ఈ రంగాలు 225% వృద్ధిని నమోదు చేశాయన్నమాట. ఏంటి అంటే ఆ వ్యవసాయ అనుబంధ రంగాలు ఈ 13 సంవత్సరాలలో కూడా 225% వృద్ధిని నమోదు చేశాయి. 2011-12లో 15.02 లక్షల కోట్లుంటే 2023-24 నాటికి అది 48.78 lakh crores చేరిందనమాట. అంటే 2011-12కి 23-24కి 15.02 లక్షల కోట్ల నుంచి 48.78 లక్షల కోట్లకి చేరిందనమాట. అది మనకి ఫస్ట్ కరెంట్ అఫైర్. నెక్స్ట్ సెకండ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఏంటి అంటే అక్బర్ నమాజ్ చేసినటువంటి మసీదుకి 450 ఏళ్ళు. సో మనకి జైపూర్ నగరం ఏర్పడడానికి ముందు కచ్వాహా అంటే రాజ్పుత్ పాలకులని కచ్వాహా అంటారు. ఈ కచ్వాహా పాలకులు అమీర్ నుండి పాలనని కొనసాగించారనమాట. ఎప్పుడు అంటే జైపూర్ అనే నగరం ఏర్పడడానికంటే ముందు. సో వీళ్ళు మొఘల్ చక్రవర్తులతో మంచి సంబంధాలు కలిగి ఉండేవాళ్ళు. సో మొఘల్ చక్రవర్తి అయినటువంటి అక్బర్ అజ్మీర్ తీర్థయాత్రకు వెళ్ళినప్పుడు ఆయన తిరిగి వచ్చేలోగా అప్పటి అమీర్ పాలకుడు అయినటువంటి రాజా బర్మల్ 1569లో ఒక మసీదును కట్టించాడనమాట. ఆ మసీదు వచ్చేసి మొఘల్ శైలిలో నిర్మించినటువంటి ఈ కట్టడాన్ని అక్బరీ మసీద్ అనేసి అంటారు. ఈ అజ్మీర్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అక్బర్ ఇక్కడ నమాజ్ చేశాడనమాట. సో ఈ మసీదు యొక్క నిర్మాణంలో సున్నప్రాయి వినియోగించడం వలన వేసవిలో కూడా లోపల చల్లగా ఉంటుంది. మసీదు గోడపై పర్షియన్ భాషలో అక్బర్ చక్రవర్తి ఆదేశాల మేరకు నిర్మించారని చెప్పేసి ఉంటుందన్నమాట. సో బయట మొఘల్ కాలంలో త్రవించినటువంటి ఒక పెద్ద బావి కూడా ఉంది. సో కాజీ సయ్యద్ ముజఫర్ అలీ కుటుంబం సుమారు 250 సంవత్సరాలుగా మసీద్లో ఇమామత్ అంటే ప్రార్థనల యొక్క బాధ్యతను తీసుకుందనమాట ఈ కాజీ సయ్యద్ ముజఫర్ అలీ యొక్క ఫ్యామిలీ. అట్లాగే థర్డ్ కరెంట్ అఫైర్ వచ్చేసి ఆస్కార్ అకాడమీలో భారతీయ నటులకు చోటు. సో ద అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్స్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఈ ఏడాది కమల్ హాసన్, ఆయుష్మాన్, దర్శకురాలైనటువంటి పాయల్ కపాడియా,
మాక్సిమా బసు, రణ్వీర్ దాస్, కరణ్ మాలి, స్మృతి ముంద్రాలకు ఈ అకాడమీ అవార్డ్స్ ఉంటాయి కదా, ఆస్కార్ అకాడమీ అవార్డ్స్, ఆస్కార్ అకాడమీ అవార్డులో సెలక్షన్ ప్రాసెస్లో వీళ్ళని సెలెక్ట్ చేయడానికి అనేసి వీళ్ళ మన భారతీయులకి స్థానాన్ని కల్పించింది అనమాట. సో ఈ సంవత్సరం కొత్తగా 534 మందిని ఆహ్వానిస్తే అందులో 41% మహిళలే ఉన్నారనమాట. ఓకేనా. సో వీళ్ళు ఏం చేస్తారంటే ఆస్కార్కి ఏవేవి మూవీస్ నామినేట్ అవుతాయో దాంట్లో జడ్జిమెంట్లో వీళ్ళు ఉండబోతున్నారనమాట. నెక్స్ట్ 4th కరెంట్ అఫేర్ వచ్చేసి ఏంటి అంటే మనకి నీతి ఆయోగ్ ర్యాంకింగ్లో గట్ టు బ్లాక్ 5వ స్థానము. మనకి ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఈ ఆస్పిరేషనల్ బ్లాక్ ప్రోగ్రామ్ 24-25 అంటే జనవరి మార్చ్ నాటికి Q4 డెల్టా ర్యాంకింగ్లో జోగులాంబ గద్వాల జిల్లా గట్ టు బ్లాక్ దేశవ్యాప్తంగా 5వ స్థానంలో ఉందన్నమాట. సో ఈ గట్ టు బ్లాక్కి ₹1,00,00,000 బహుమతి కూడా అందనుంది. ఇది గట్ టు బ్లాక్ వచ్చేసి మనకి జోన్ 3లో 2వ స్థానంలో ఉందన్నమాట. అంటే దేశవ్యాప్తంగా గట్ టు బ్లాక్ 5వ స్థానంలో ఉంటే జోన్ 3 విభాగంలో మాత్రం గట్ టు బ్లాక్ 2వ స్థానంలో ఉంది. మరి ఆ జోన్ 3లో ఏమేమి ఉంటాయి అంటే మనకి స్టేట్స్ తెలంగాణ, ఏపీ, కర్ణాటక, తమిళనాడు, కేరళ. సో ఈ 5 రాష్ట్రాలు ఉంటాయి. ఈ జోన్ 3 విభాగంలో చూస్తే ఈ గట్ టు బ్లాక్ అనేది 2వ స్థానాన్ని సంపాదించింది. సో ఇందులో దేశవ్యాప్తంగా 500 బ్లాకులు పాల్గొన్నాయన్నమాట ఈ ఆస్పిరేషన్ బ్లాక్ ప్రోగ్రాంలో. ఓకేనా. సో ఇవి ఈ రోజు కరెంట్ అఫైర్స్. ఎలా అనిపించింది అనేది మీరు ఒక లైక్ కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి. ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ వెరీ మచ్.